బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరాపై దుమారం రేగుతోంది. కమిషన్ల కోసమే నాటి ఈవో ధర్మారెడ్డి అర్హత లేని కంపెనీకి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపణలు వెలువెత్తున్నాయి. మరోవైపు ఎన్డీడీపీ నివేదికలో సైతం జంతువుల కొవ్వు ఉన్నట్లు నిర్ధారణ అవ్వడంతో వైఎస్ఆర్సీపీపై అన్ని పార్టీల నేతలు, ప్రజా సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కమిషన్ల కోసమే గత ప్రభుత్వం లడ్డూ నాణ్యతలో రాజీ పడినట్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నాణ్యత కమిటీ సభ్యులు 9 సంవత్సరాలుగా కొనసాగుతున్న వారిని మార్చలేదని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి టీటీడీ నిధుల నుంచి కమిషన్లు తీసుకుని శ్రీవారి ఆలయాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపిస్తున్నారు. మరోవైపు గత 5 ఏళ్లలో తిరుమలలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజాగా ఇదే విషయంపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు పాల్గొన్నారు. తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి వినియోగం గురించి తెలిసినప్పటి నుంచి బాధపడినట్లు రమణ దీక్షితులు తెలిపారు. దేవుడి ప్రసాదాల్లో కల్తీ జరగడం విచారకరమన్నారు. లడ్డూల నాణ్యత సరిగా లేదని గతంలో అప్పటి టీటీడీ చైర్మన్ ఈవో దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన గుర్తు చేశారు. ప్రసాదాల పరిణామాలు సరిగా లేవని చెప్పినట్లు రమణ దీక్షితులు వెల్లడించారు. తనది ఒంటరి పోరాటం కావడంతో ఫలితం రాలేదన్నారు. వేర్వేరు కారణాలతో తోటి అర్చకులు సహకారం అందించలేదని, దీంతో 5 ఏళ్లు మహాపాపం జరిగిపోయిందన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరాపై దుమారం రేగుతోంది. కమిషన్ల కోసమే నాటి ఈవో ధర్మారెడ్డి అర్హత లేని కంపెనీకి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. మరోవైపు ఎన్డీడీపీ నివేదికలో సైతం జంతువుల కొవ్వు ఉన్నట్లు నిర్ధారణ అవ్వడంతో వైఎస్ఆర్సీపీపై అన్ని పార్టీల నేతలు, ప్రజా సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కమిషన్ల కోసమే గత ప్రభుత్వం లడ్డూ నాణ్యతలో రాజీ పడినట్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నాణ్యత కమిటీ సభ్యులు 9 సంవత్సరాలుగా కొనసాగుతున్న వారిని మార్చలేదని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి టీటీడీ నిధుల నుంచి కమిషన్లు తీసుకుని శ్రీవారి ఆలయాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపిస్తున్నారు. మరోవైపు గత 5 ఏళ్లలో తిరుమలలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజాగా ఇదే విషయంపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కూడా పాల్గొన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం గురించి తెలిసినప్పటి నుంచి